ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ఢోలా బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. వేలం ప్రక్రియను, పొగాకు బేళ్లను పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నో బిడ్ పరిస్థితి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులు చురుకుగా వేలంలో పాల్గొని రైతులకు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. వాళ్ళు ఇస్తారు. మనం బ్యాంక్ వస్తాడు మాట్లాడలేదు. మనం కంపెనీ మీద ఒత్తిడి చేసుకోవడం. తర్వాత మీ వైపు నుంచి మాత్రం ఈ డిఫిసిట్ ఇందా చూస్తారు మీరు కొన్ని గ్రేడ్స్. రైతు తేవడం బాధ, తెచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించడం బాధ, దీన్ని ఓపెన్ చేసి చూడటం. మీరు సెలక్షన్ గ్రేడింగ్ అనేది గట్టిగా మీరు ఇంప్లిమెంట్ చేయండి. దీంతో పాటు ఈరోజు కూడా నేను ఇక్కడ కారులో కూడా మీటింగ్ మాట్లాడి టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ అధికారులు, రవి గారు, తర్వాత అచ్చెన్నాయుడు మేము మాట్లాడిన మీటింగ్. దానిలో కూడా ఏంటంటే కంపెనీ ట్రేడర్స్ మీద బోర్డు ఒత్తిడి చేయాలనేది ఒకసారి వాళ్ళ కూడా మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఒకసారి మేము మీటింగ్లో ఏంటంటే ఇక్కడ చూసినది తీసుకుందాం అనుకున్నాం. రైతులు కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి మనం ప్రైస్ ఒకటి, నో బిడ్ ఒకటి, అవి రెండే కదా. లోన్ అయితే